ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హాగర్ మనోనేత్రాలను తెరిచాడంట. తన కళ్ళు తెరిచినంట తన ముందు ఉబుకు కనబడిందంట. దేర్ వాజ్ అ ఫౌంటైన్. సహాయం లేని పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు, కానీ నువ్వు చేయగలిగిన పరిస్థితుల్లో దేవుడు నీ కొరకు ఏం చేయడు. ఈరోజు చాలామంది నిర్లక్ష్యతతో దేవుడు ఏదో చేస్తాడు. యవనస్తులు చూడండి, చదవరంట, సంవత్సరం అంతా పిచ్చాశాలు వేసి ఎగ్జామ్ ఉంటే ఉపవాసం ఉంటారంట. ఏం ప్రయోజనం ఉంది? సరే ఉపవాసంలో ప్రార్థన చేసావు, పాస్ అయ్యా, 0 వచ్చింది కదా. దేవుడు అన్యాయస్తుడా? అంటే దేవుడు నీకు జోకర్లా కనబడుతున్నాడు అనమాట. నీవు చేయవలసింది నువ్వు చేయకుండా దేవుడేదో నీ కొరకు చేసేస్తాడు. లేదు, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అంటే ఎట్లా తెలుసా? తన విత్తిన ప్రతిదానికి 100 రెట్ల ఫలం. తన బావు తోతే నీరు, తన చేతి పనిని ఆశీర్వదించాడంట. యోబు విషయంలో చూడండి, యోబుని దేవుడు ఆశీర్వదించాడంట. అపవాది చెప్తున్నాడు, యోబు చేతి పనినంతయు నువ్వు ఆశీర్వదించావు కదా. ఎలాగ ఆశీర్వదించాడు? తన చేతి పని తను చేస్తే ఆశీర్వాదం. మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం చేస్తారు? ఈరోజు క్రైస్తవత్వం ఎలాగైపోయింది తెలుసా? సోమరి మోసకాండ్రు, సోమరి భక్తులంట. ఇది జీవితం చూడగా జరిగిస్తావయ్యా కార్యము.